ప్రస్తుత సమాజంలో లైంగిక సమస్యలు కారణాలేంటి, పరిష్కారం ఏంటి? ఇటీవల కాలంలో యువతలో లైంగిక సమస్యలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. శృంగారంలో లోపాలు, వేగంగా వీర్యస్ఖలనం, మానసిక ఒత్తిడికి గురవ్వడం, లైంగిక ఆసక్తి తగ్గిపోవడం, గర్భ సంబంధిత సమస్యలు, ఇలా చాలా మందిని మానసికంగా శారీరకంగా ప్రభావితం చేస్తున్న సమస్యలుగా మారిపోయాయి. ఆధునిక జీవన శైలి, ఒత్తిడులు, ఆహారపు అలవాట్లు, పొద్దుటి నుంచి ఫోన్ స్క్రీన్ కి అతుక్కుపోవడం, ఇవన్నీ ఈ సమస్యలకు కారణంగా చెప్పబడుతుంది. ఇలాంటి సంక్లిష్ట సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది ప్రాచీన వైద్య శాస్త్రమైన యునానీ వైద్యం. సహజ మూలికల ఆధారంగా శరీర ధాతువుల సమతుల్యం పునరుద్ధరించి శాస్త్రీయంగా చికిత్స చేయడం దీని ప్రత్యేకత. ఇవే సమస్యలతో బాధపడుతున్న వారికి ఆఖరి ఆశగా మారుతున్నారు ప్రముఖ సెక్స్ స్పెషలిస్ట్ డాక్టర్ అస్కారీ ఎండి యునానీ. వేల మంది పేషెంట్లు వారి యొద్దకు వెళ్లి శాశ్వత పరిష్కారాన్ని పొందుతున్నారు. రసాయనాలు, సైడ్ ఎఫెక్ట్స్, శస్త్రచికిత్సలు అవసరం లేకుండా పూర్తిగా సహజమైన పద్ధతుల్లో చికిత్స చేస్తూ ప్రజలకు మానసిక శారీరక ఆరోగ్యాన్ని తిరిగి తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మనతో డాక్టర్ అస్కారీ గారు ప్రత్యక్షంగా ఉన్నారు. ఆయన వైద్య విధాన ప్రత్యేకతలు ఏమిటి, పేషెంట్ల విజయకథలు ఏంటి, లైంగిక సమస్యలు ఎలా ఎదుర్కోవాలి, అన్నిటికీ సమాధానం ఆయన మాటల్లోనే. చాలా మంది డాక్టర్స్ సెక్స్ గురించి మాట్లాడుతుంటారు. అంటే ఇవాళ ట్యాబ్లెట్ వేసుకున్నాం, ఇవాళ అంగవిష్టం పెంచి సెక్స్ చేసాం. ఇప్పుడు ఒక అమ్మాయిని చూడంగానే లేకుంటే ఊహించుకోగానే అంగం లేచి పడుతుంది. అంగం బాగా గట్టిగా రౌతులాగా రాడిలాగా ఉండాలంటే చాలా మంది డాక్టర్స్ సెక్స్ గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇస్తానని అంటున్నారు. కానీ మీరు ఒక్కరు మాత్రమే శాశ్వతమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని బాగు చేస్తా అంటున్నారు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ అస్కరీ ఎండి యునానీ. నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ నుండి ఎండి చేశానండి. యునానీలో ఎండి చేశాను. నేను ఎండి మాలజాత్ జనరల్ మెడిసిన్ యాక్చువల్ నేను చేసింది. 31 ఇయర్స్ నుండి నేను సెక్సువల్ ప్రాబ్లమ్స్ కోసమే చూస్తున్నాను. యునానీ వైద్యంలో ఏంటంటే వనమూలికలతో ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఇస్తే తాత్కాలికంగా ఉండదు మన దగ్గర. ఇవాళ మందులు వేసుకుంటే అంగం స్తంభిస్తుంది, లేదంటే లేదు అని కాదు. ఒకసారి ఒక ట్రీట్మెంట్, ఒక వైద్యం, ఒక డ్యూరేషన్ ఇచ్చేసాం అనుకోండి, మళ్ళీ సమస్య రాకుండా ఉంటుంది. ప్రథమంగా చాలామందికి ఏంటంటే, చాలామంది చెప్తుంటారు డాక్టర్లు, మా దగ్గర రండి, మీకు అంగస్తంభన సమస్య ఉంటే మీకు సమస్యకు మేము చూసుకుంటాము, లేకుంటే మంచి చేస్తాం అంటారు. కానీ ఆ ట్యాబ్లెట్ వేసుకున్నంత రోజే, అంటే ఇవాళ ట్యాబ్లెట్ వేసుకున్నాం, ఇవాళ అంగం స్తంభించి సెక్స్ చేసాం, రేపు వేసుకున్నాం, రేపు సెక్స్ చేసాం. కొన్నాళ్ళ తర్వాత ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ట్యాబ్లెట్స్ అన్నీ రెసిస్టెంట్ అయిపోతాయి. దీనికి పొటెన్సీ పెరుగుతుంటుంది. కొన్నాళ్ళ తర్వాత 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత ట్యాబ్లెట్స్ పని చేయకుండా, ట్యాబ్లెట్స్ వేసుకోకుండానే సెక్స్ చేయలేడు. ఒకవేళ వేసుకున్నా కూడా అప్పటికి రెసిస్టెంట్ అయిపోయి మందులు కూడా పని చేయకపోవడం వల్ల అంగంలో స్తంభన కదలిక రాదు. యునానీలో అలా కాదండి, వనమూలికలతో ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది మేనేజ్మెంట్. యునానీలో ఫస్ట్ మేనేజ్మెంట్ ఉంటుందండి, ట్రీట్మెంట్ ఉంటుంది. అసలు ఈ పేషెంట్కి ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి, ఈ అంగస్తంభన సమస్య ఎందుకు వచ్చింది, ఫస్ట్ దేనివల్ల వచ్చింది అనేది ఆ కారణం చూసి ఆ కారణం ట్రీట్మెంట్ ఇస్తే ఆ సమస్య లేకుండా పోతుంది, మళ్ళీ రాకుండా పోతుంది. విన్నారు కదండి. శాశ్వత నివారణ అంటే ఇదే. కాజ్కు ట్రీట్మెంట్ చేస్తే కాజ్ లేనప్పుడు ఆ సమస్య ఉండదు. ఇప్పుడు యునానీ ఏం చెప్తుందంటే, అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుంది, మన బాడీలో 5 అవయవాలు ఉంటాయి, వైటల్ ఆర్గన్స్: మెదడు, గుండె, లివర్, వృషణాలు, టెస్టికల్స్, స్పైనల్ కార్డ్, వెన్నెపూసలు ఉన్న స్పైనల్ కార్డ్. ఈ 5 ఎప్పుడు వీక్ అయిపోతాయో అప్పుడు అంగస్తంభన సమస్య మొదలవుతుంది. చాలామంది అంగం, మనం మామూలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూడంగానే లేకుంటే ఊహించుకోగానే అంగం లేచి పడుతుంది. ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే, మనం నగ్నమైన అమ్మాయిని చూసాం, ఒక బట్టలు లేని అమ్మాయిని, లేకుంటే ఒక ఫోటో చూసాం అనుకోవచ్చు, పోనోగ్రఫీ చూస్తున్నాం అనుకోండి, ఈ కళ్ళు ఏం చేస్తాయంటే ఆ ఇమేజ్ ఫోటో తీసేసి మెదడుకు పంపుతుందా. మెదడు ఏం చేస్తుంది, మెదడు వెన్నపూస ద్వారా అంగానికి సంకేతాలు పంపుతుంది. బాబు నీకు కావాల్సింది ఇక్కడ ఉంది, నీకు సెక్స్ ఉంది కాబట్టి అంగం వైపు ఎప్పుడు సంకేతాలు వెళ్తాయో, ఆ నరాల ద్వారా సంకేతాలు వెళ్ళినప్పుడు అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఆ కెమికల్ ఎప్పుడు సీక్రెట్ అవుతుందో డైలైట్స్, అంటే అక్కడ ఉన్న వెజల్స్ డైలైట్ అయిపోయి అంగం వైపు రక్త ప్రసరణ పెరిగిపోతుంది. దాంట్లో అంగం వైపు రక్త ప్రసరణ పెరిగేసి అంగం ఇలా ఉన్న అంగం ఇలా లేవడం మొదలవుతుంది. ఇది సంకేతాలు పంపింది, ఇది గుండెకు కూడా పంపింది. గుండె ఏం చేస్తుంది, 4 వైపులు వెళ్ళే
రక్త ప్రసరణని కొంచెం తగ్గించేసి సర్క్యులేషన్ అంగం వైపు పెంచేస్తుంది. అంగం వైపు ఇలా మెత్తగా ఉన్న అంగం ఇలా లేచి ఇలా పడుతుంది. దాంట్లో ఏమొస్తుంది? కరెంట్ వస్తుందా? రాదు. బండరాయి వస్తుందా? రాదు. ఇంత లావ్ ఏమైనా గాలి వచ్చిందా? లేదు. దీంట్లో బ్లడ్ నిండింది, అంగంలో బాగా ఫుల్ బ్లడ్ వచ్చేసింది, 8 ml బ్లడ్ వచ్చింది. దాంట్లో ఆర్డర్ ఇచ్చింది బ్రెయిన్, గుండె ఏం చేసింది? పంపింగ్ చేసింది. బ్లడ్ రాగానే ఇక్కడ వెనకాల లాక్ అయిపోయింది, బస్ అంగం లేచి పడింది. నువ్వు సెక్స్ చేసిన తర్వాత నీ వీర్యం ఎప్పుడు వెళ్ళిపోతుందో, పేషెంట్ వీర్యం ఎప్పుడు వెళ్ళిపోతుందో మళ్ళీ లాక్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ దీంట్లో వచ్చిన బ్లడ్ మొత్తం బాడీలో వచ్చేస్తుంది. ఈ ప్రక్రియ జరగడానికి ఇది సంకేతాలు ఇవ్వాలా, ఇది బ్లడ్ పంపింగ్ చేయాలా, లివరు బోన్స్తో కలిసి బ్లడ్ ఉత్పత్తి చేయాలా, బ్లడ్ రావాలి కదా, బ్లడ్ ఉత్పత్తి చేయాలా. అలాగే వృషణాలు, టెస్టోస్టెరాన్ హార్మోన్ వీర్యం ఉత్పత్తి చేయాలా. ఈ అన్ని అవయవాలు ఒకసారి పని చేసినప్పుడు అన్నీ సవ్యంగా సాగుతాయి. అంటే అంగస్తంభన ఆలేసి నిలబడుతుంది. ఈ 5 మెదడైనా, గుండె అయినా, లివర్ అయినా, వృషణాలైనా, స్పైనల్ కార్డ్ అయినా ఏది వీక్ అయిపోయినా అంగంలో స్తంభన కదలిగా తగ్గిపోతుంది. యునాని సైన్స్ ఏం చెప్తుందంటే ఈ అన్నిటికీ మన బాడీలో మామూలుగా ఒక ఫంక్షనల్, ఈ అన్ని అవయవాలు ఫంక్షన్ చేయడానికి చేకూర్చడానికి ఒక ఎనర్జీ పెట్టాడు, వైటల్ ఎనర్జీ. హరారతే గరీజియా అంటుంది యునాని. ఆ హరారత్, ఆ ఎనర్జీ ఎప్పుడు బాడీలో ఉంటుందో ఈ 5 ఆర్గన్స్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఎప్పుడు వీక్ అవుతాయంటే ఈ ఎనర్జీ బాడీ నుంచి ఎప్పుడు పోతుందో, ఈ 5 వీక్ అవ్వచ్చు, 5 ఏదైనా వీక్ అయినప్పుడు అంగం వైపు, అంటే గుండె వీక్ అయితే అంగం వైపు రావాల్సిన రక్త ప్రసరణ రాదు. నరాలు ఇట్లా లేచి నిలబడాలి, ఇట్లా అంగానికి ఇలా సస్టైన్డ్ ఇలా పెట్టాలంటే నరాలు బాగుండాలి. నరాలు బాగాలేనప్పుడు అంగం లేచి నిలబడదు. అలాగే లివరు, మన బోన్ మ్యారో అన్నీ అంటే వీక్ అయిపోయాయి అనుకోండి, మన బాడీలో రక్తం ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే వీర్య కణాలు తగ్గిపోతాయి, వీర్యం ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎప్పుడు? టెస్టికల్స్ తగ్గినప్పుడు, అంటే వీక్ అయిపోయినప్పుడు. మన ముఖ్యమైన అవయవాలు, వైటల్ ఆర్గన్స్ ఏది అంటే వీక్ అయినా, అన్ని వీక్ అయినా ఆ ప్రభావం మన అంగస్తంభన మీద పడుతుంది. అంగం బాగా గట్టిగా రౌతులాగా రాడులాగా ఉండాలంటే మన ముఖ్యమైన అవయవాలు, వైటల్ ఆర్గన్స్ బాగుండి తీరాల. ఈ ఎప్పుడు వీక్ అవుతాయి? ఇక్కడ వాదన ఏంటంటే ఈ వీక్ ఎప్పుడు అవుతాయి అంటే హస్తప్రయోగం చేసేవాడికి ఈ సమస్య వస్తుంది. నార్మల్ సెక్స్కు హస్తప్రయోగం తేడా అని చాలామంది అడుగుతుంటారు కదా, సార్ మీ హస్తప్రయోగం ఒకటే సెక్స్ ఒకటి అంటారు. కానీ యునాని సైన్స్ అలా చెప్పారు సార్. దాని గురించి తర్వాత వద్దాం. మీరు ట్రీట్మెంట్ మూలికలతో ఇస్తామన్నారు కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ఇక్కడ ఈ వైటల్ ఆర్గన్స్ చెప్పాను కదండి, మెదడు, గుండె, లివర్, వృషణాలు, స్పైనల్ కార్డ్, ఈ 5ంటికి మా దగ్గరకు వస్తే అసలు ఇతనికి ఏంటి సమస్య, ఎలా వచ్చింది, అంగం వైపు రక్త ప్రసరణ రావట్లేదా, ఒకవేళ నరాలు బలహీనపడ్డాయా, స్పైనల్ కార్డులో ఏమైనా లోపం ఉందా, మెదడు ఏమైనా వీక్ అయిందా, వృషణాలు టెస్టికల్స్ ఏమైనా వీక్ అయ్యా. వృషణాల నుండి 2 వస్తాయి ఎక్కడి నుంచి. వృషణాలు 2 ఉత్పత్తి, ఒకటి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేస్తుంది, రెండోది స్పమ్స్ ఉత్పత్తి చేస్తుంది. అక్కడ ఏమైనా లోపం ఉందా, గుండె నుండి రావాల్సి, గుండె బలంగా ఉందా, బలహీనపడిందా, అన్నింటిలో ఏది బలహీనపడ్డా దానికి ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ అంగస్తంభన సమస్య అనేది రాకుండా ఉంటుంది. 5 వీక్ అయినా ఇస్తాం, మళ్ళీ 5 ఏది వీక్ అయినా, ఏ ఆర్గన్ వీక్ అయినా ట్రీట్మెంట్ ఇస్తే ఈ సమస్యకు మీరు అడిగినట్టు శాశ్వత నివారణ ఉంటుంది. ఒక్కసారి మందులు వాడితే మళ్ళీ సమస్య ఉండకుండా ఉంటుంది, అసలు ఉండబోతుంది.